వదిలి వెళ్ళేది నేను కాదు, నువ్వు. అందుకు తగ్గ సంకేతాలు ఇప్పటికే నీకు తెలిసిపోయి ఉండాలి. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ అవి నీ నోటితో వినాలి అని అనుకుంటున్నాను. మీ నాన్న ఎవరో? ఏంటమ్మా సత్య, నా పాటికి సైలెంట్గా నేను పొంగల్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఇప్పుడు మళ్ళీ నన్ను ఇంట్లోకి వచ్చేలా చేశావు. ఇప్పుడేమో పో అంటే ఎలా పోతా? ఆ రోజే నేను అడగగానే 11 కోట్లు ఇచ్చుంటే ఈ పాటికి నేను ఫారిన్కి వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయి ఉండేవాడిగా. అది వదిలేసి పెద్ద వీరనారిలా నీ ఫ్రెండ్ని పట్టుకుని పోలీస్ ద్వారా నన్ను జైలుకి పంపించావు. ఇప్పుడేమైంది? నువ్వే చూడు, నీ వల్లే నేను లోపలికి వెళ్ళానా, మళ్ళీ నీ వల్ల జామీన్ మీద వచ్చా. అంటే నువ్వేనా అర్జున్కి అన్ని విషయాలు నిజాలు చెప్పేసింది? ఎస్ మై డియర్ లేడీ, చెప్పింది నేనే. ఇలాంటి పనులన్నీ నేను తప్ప ఇంకెవరు చెయ్యలేరు మేడం. స్వయంగా నేనే అర్జున్కి నీ బ్రహ్మరహస్యాలని చెవిలో ఊదేశా. ఇడియట్, ఈ విషయం కనుక నలన్నానికి తెలిస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసా? ఇడియట్, ఈ విషయం మీ అత్తగారు చాముండేశ్వరికి తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసా? సత్య, అర్జున్కి తెలిసింది కేవలం శాంపుల్ మాత్రమే. డబ్బు అరేంజ్ చేయమని ఎన్నిసార్లు నీకు ఛాన్స్ ఇచ్చుంటా. చివరిగా కోర్టు దగ్గర కూడా నీకు ఛాన్స్ ఇచ్చాను, నువ్వు అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు అనుభవించు. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అని పోను పోను నీకే అర్థమవుద్ది. వద్దు సంజయ్, నేను నిన్ను మళ్ళీ వార్న్ చేస్తున్నాను. సంతోషంగా బ్రతుకుతున్న కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు సంతోషంగా బతకలేవు. ఇది నేను అడిగిన 11 కోట్లు. ఇది నీ జీవితం. ఇదే త్రాసు. అరే, నేను అడిగిన 11 కోట్లకి వెయిట్ ఎక్కువగా ఉంది, నీ జీవితంకేమో వెయిట్ తక్కువ. అందువల్ల నేను గెలిచాను, నీ జీవితం నాశనం. చివరిగా అక్కడికే నీ జీవితం చేరబోతోంది సత్య. చెడెప్పుడు గెలుస్తున్నట్టే ఉంటుంది, కానీ ఓడిపోతుంది. మంచి ఓడిపోతున్నట్టే ఉన్నా కూడా చివరికి న్యాయమే గెలుస్తుంది. ఇది చరిత్ర. ఆ చరిత్ర మార్చడానికి నేనొచ్చానే. మరచిపోకు, అర్జున్కి పర్సనల్ సెక్రటరీగా వచ్చాను. ఇక మీదట మెయిన్ క్యారెక్టర్ నేనే. నీ అంతం నా వల్లే. మర్యాదగా వచ్చి అర్జున్ పర్సనల్ ఫైల్స్ నా చేతిలో పెట్టు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఐఎమ్ వెయిటింగ్. అంతా నార్మల్ అవుతుంది చాముండి. సంజయ్, మేడం. ఇలారా. మేడం, అవును, ఏంటి సడన్ గా నా కొడుకు దగ్గర జాయిన్ అయ్యావు? ఐఎమ్ షాక్డ్. ఇందులో షాక్ అవడానికి ఏముంది మేడం? ఏం బాబు, మీ నలన్ బావ దగ్గర లేని కంపెనీలా లేక ఆయన చేయని బిజినెసా? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. సార్, మేడం, మీరిద్దరూ నన్ను సందేహించడం నాకు అర్థమవుతోంది. చచా, సందేహం లాంటిది ఏం లేదు బాబు. మీరు సందేహించాలి సార్, అదే న్యాయం. నా సైడ్ నుంచి ఆలోచించి చూడండి సార్. నాకు బిజినెస్ టాలెంట్ చాలానే ఉంది, బట్ నా బావ నల్లన్ నన్ను ఎంకరేజ్ చేయరు. నేను ఎన్ని రోజులని నాకంటూ ఒక గుర్తింపు లేకుండా ఉండాలి? మేడం, మీరే చెప్పండి. సరే, నేను ఎంత వర్క్ చేసినా అది నా బావ కంపెనీ. నాకు ఎలాంటి క్రెడిట్ దక్కదు. క్రెడిట్ అంతా కూడా నా బావకి వెళ్తుంది. నేను ఒక స్థాయికి వచ్చినా అది మా బావ వల్లే అని చెప్తారు. అందుకనే నేను అర్జున్ దగ్గర జాయిన్ అయ్యాను.
అంతకంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది మేడం. అర్జున్ దగ్గర సూపర్ బిజినెస్ టాలెంట్ ఉంది. ఆయన కూడా నాలాగే యువరక్తం, ఎంతో సాధించాలని తపిస్తున్నారు. కానీ నా బావ నలన్, ఆయన పూర్తిగా ఓల్డ్ స్కూల్. ఆయన బిజినెస్ ఐడియాలన్నీ ఎప్పట్లా పాతవైపోయాయి. పాత పంచాంగంలో ఉన్నారు మేడం.